బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలి, సమగ్రంగా అభివృద్ధి చెందాలి. రెండోది వచ్చినప్పటికీ వారు అన్నారు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందని మీరు కూడా అడిగారు. ఖచ్చితంగా ఇందాక చాలా మాట్లాడారు రెడ్డి గారు. మేము కూడా మాట్లాడితే అది డిబేట్లు ఇప్పటివరకు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది, సోషల్ మీడియాలో కూడా జరుగుతూనే ఉంది. వీళ్ళు ఏంటంటే టీడీపీ వాళ్ళు గాని మిగతా వాళ్ళు గాని సోషల్ మీడియాలో ఇలా అనుకుంటూ విషయాన్ని చిమ్ముతూ లేదంటే ద్వేషానికి అక్కడని తప్పితే పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కానీ ఆ పార్టీ జాతీయ ఎవరైతే ఉన్నారో వారికి బాగా తెలుసు, అధ్యక్షుల వారికి తెలుసు. కాబట్టి వారు ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం అలాగే దేశం కోసం అని చెప్పని వారు కూడా తమ సహకారాన్ని అందించడానికి చర్చలు జరుపుతున్నట్టున్నారు. మాకైతే ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ఇది రాలేదు. మేము మొదటి నుంచి చెప్పినట్టుగానే మా రాష్ట్ర పార్టీకి సూచన రాలేదు. అధికారికంగా రాలేదు అనేది అధికారికంగా వస్తే మాకు కూడా తెలిసిపోద్ది కదా. అధికారికంగా రాలేదు కాకపోతే మాకు తెలుస్తుంది. గడిచిన 10 సంవత్సరాల్లో మటుకు ఇప్పటికీ మేము అదే చెప్తున్నాము. ఇక్కడేనంటే ఇచ్చిన అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదంటే వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చూసో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసో ఒక వ్యక్తిలాగా ఇవ్వడానికి ఇదేం కులపార్టీ కాదు, లేదంటే ఒక వ్యక్తి చేత నిర్మించబడ ఆ వ్యక్తి చేత నడిపించేటటువంటి కుటుంబ పార్టీలు అంతకంటే కాదు. ఎవరిని చూసి గడిచిన 10 సంవత్సరాల్లో మనకి నిధులు విడుదల చేశారు? ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, విభజిత రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సంక్షేమము అభివృద్ధి రెండు అందాలి, ఫలాలు అందాలనే. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఆయనని తప్పించడం కోసం అని ఇందాక చాలా కామెంట్స్ చేశారు. మీరు ఇటువంటివన్నీ మాట్లాడినా కూడా అంతెందుకు నిజంగానే వ్యక్తిగతంగా ఆలోచన చేసే పని అయితే కనుక 2014లో నరేంద్ర మోదీ గారి పైన అంతకు ముందు ఎన్ని కామెంట్స్ చేశారు, అయినా సరే రాష్ట్రం కోసం కలిశారు కదా. 2019లోనూ అన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మేము అటువంటి వ్యక్తిగతంగా మమ్మల్ని అన్నారు కదా, లేదంటే మా పైన విషయం చిమ్ముతున్నారు కదా అని చెప్పని భావిస్తే కదా అటువంటి సంకుచిత మనస్తత్వం కాబట్టి రాజకీయాల్లో శత్రుత్వము శాశ్వత మిత్రులు శాశ్వత మిత్రుత్వము అనేది ఉండదనేది. అందుకే చెప్తున్నాను ఒక మాట ప్లీజ్ రాజకీయ శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం అనేది ఎప్పటి నుంచో ఉంది నానుడిది, అదొకటి. తర్వాత ఎన్నన్నా తుడిచేసుకుని పోవడం కూడా అంతే కామన్ రాజకీయాల్లో. కాబట్టి అది పెద్ద వ్యక్తిగతంగా అన్నారా పార్టీల పరంగా అన్నారా అది పెద్ద ఇష్యూ కానే కాదు. తుడిచేసుకుని పోవడం అనేది ఇట్స్ ఎ వెరీ కామన్ రాజకీయ పార్టీల నాయకత్వాలు. కాబట్టి అసలు అది చర్చే కాదండి, అసలు అలా చర్చే కాదు. అందుకే మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆచి తూచి మాట్లాడాలి. ఈ రోజున బీజేపీలో కూడా మాకు ఓట్ల శాతం ఎంత వచ్చిందని పక్కన పెడితే ఈ రోజు బీజేపీలో ఉన్న కార్యకర్త కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. ఏది ఇట్లా పొత్తుల గురించి చర్చ వచ్చినప్పుడు వెళ్ళాలన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వద్దు అవసరం లేదు, ఇప్పటికే బీజేపీని ఈ రాష్ట్రంలో ఈ స్థితికి తీసుకొచ్చిన వారు కాబట్టి వెళ్ళకూడదని అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వైసీపీతో కలిసి ఉండాలని ఎంతమంది అన్నారు? వైసీపీ భారతీయ జనతా పార్టీ అలాగా మనుషుల కోసం ఈ పార్టీ కోసం పోవాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకో 5 ఏళ్లకు 10 ఏళ్లకు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామేమో, ప్రజల మండలం మాకు వంతే కనుక. కాబట్టి మాకు అది సమస్య కాదు. కానీ మా పైన మా పార్టీలో కూడా అంతర్గతంగా చాలా ఉంటాయి కదా, అవే చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ మొదటి నుంచి కూడా మా పార్టీ సిద్ధాంతం అంత్యోదయం. మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటి అంటే జరుగుతున్నాయి. కానీ ఏది జరిగినా మా నరేంద్ర మోదీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వారు చెప్పినట్టుగానే పార్టీ కార్యకర్తలు నడుచుకుంటారు. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలకి త్యాగం చేయడం ఎప్పటి నుంచి అవసరం కాబట్టి నాకేమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఫ్లోర్ అంతా మీదే, ఇంకా ఇప్పుడు ఫ్లోర్ అంతా మీదే. ఏమో టైం ఇస్తే మాట్లాడతా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇంతసేపు మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మేము దేశం కోసమే మేము శ్రమిస్తున్నాం, దేశం కోసమే మేము పనిచేస్తున్నాం. ఈ క్రమంలో మమ్మల్ని ఎంతమంది ద్వేషించిన వాళ్ళనైనా ఎవరినైనా కలిసి వచ్చే వాళ్ళని